దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేసే దేవుడు. దేవుని నామాన్ని స్తుతిద్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతిద్దాం. ఆమేన్. ఎల్లప్పుడు మేలు చేసే దేవుడు మనకున్నాడు కనుక మరొకసారి ఆ మేలు చేసే యేసయ్యను వేడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను. పాపం చేసిన దేవుని వేడుకుంటే ఖచ్చితంగా మన పాపాన్ని పరిహరించి పరిశుద్ధపరిచి పరలోకానికి చేర్చుకునే తండ్రి ఆ తండ్రిని అడుగుదాం. ఆమేన్. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. ఆమేన్. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగేని మనసు ఓదార్చింది ఆరాధనలో. నా హృదయము నీకు అంది, నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము. నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.